నాన్న ఎందుకో వెనకబడ్డాడు, అది శీర్షిక. హాయ్ గాయ్స్, విశ్వక్ సేన్ లైలా సినిమా చూస్తాను భయ్యా. లైలా ఓ లైలా ఆజా తు లైలా ఓ లైలా. ఇది రివ్యూ కి తక్కువ, ర్యాంట్ కి ఎక్కువ ఉండబోతుంది భయ్యా. ఎందుకంటే మూవీ చూసి అంత డిసప్పాయింట్ అయ్యాను నేను. విశ్వక్ సేన్ ఎలాంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఒక ఫలక్ నుమా దాస్, ఒక హిట్, ఒక గామి. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్, రాకీ, ఇప్పుడు లేటెస్ట్ గా లైలా చూసిన తర్వాత ఒకటి చెప్పాలనిపిస్తుంది భయ్యా, ఎందుకో విశ్వక్ సేన్ వెనకబడ్డాడు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. కోయ్ కోయ్ కాదు, సినిమాని పక్కకు తోయ్. మూవీ బిగినింగ్ లో ఈ కొత్త నో స్మోకింగ్ యాడ్ ని చూస్తుంటారు భయ్యా మీరు. మనం స్మోకింగ్ ఆపేస్తే 20 minutes లో మన బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందంట భయ్యా. కానీ లైలా సినిమా చూసాక 2-3 hours బీపీ పెరిగిపోతుంది భయ్యా. బ్లడ్ బాయిల్ అయిపోతుంది. నా బెడ్ బాయిల్ అయిపోయింది. నాకు 3 పిల్లలు ఉన్నాయి, 4 పిల్లలకి రూమ్ ఖాళీ ఉన్నాయి. ఈ సినిమా చూస్తే మైండ్ దొబ్బేస్తాయి, పిచ్చి ఎక్కేస్తాయి. సరే, లైలా సినిమా ప్లాట్ విషయానికి వస్తే ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచే రాడ్ మ్యాక్స్ ఫీల్ ఇస్తుంది భయ్యా. హీరోయిన్ అయితే స్కిన్ షో కోసమే పెట్టారు భయ్యా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. విశ్వక్ సేన్ సినిమా అంటే మంచి సాంగ్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి లియోన్ జేమ్స్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కొట్టాడు భయ్యా. ఓరి దేవుడా మూవీలో మంచి సాంగ్స్ కొట్టాడు ఆయన. బట్ ఈ సినిమాలో సాంగ్స్ కొట్టు భయ్యా అని లియోన్ జేమ్స్ దగ్గరికి వెళ్తే ఆయన గేమ్స్ ఆడుకోవడంలో బిజీ ఉన్నట్టున్నాడు. వరస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. ఒక్క సాంగ్ కొంచెం డీసెంట్ గా ఉంది, అది పెంచల్ దాస్ గారు పాడిన సాంగ్. నా పక్కన కూర్చున్నాడు ఒక 20 minutes లేట్ గా వచ్చాడు భయ్యా సినిమాకి. తర్వాత రియలైజ్ అయ్యా, సినిమా చూస్తూ కొద్దీ రియలైజ్ అయ్యా అది ఆయన చేసుకున్న అదృష్టం అని. కమీడియన్ పృథ్వీ రోల్ కూడా చాలా అబ్రప్ట్ గా ఎండ్ అవుతుంది భయ్యా. మరి కాంట్రవర్సీ అయిన తర్వాత ఆయన సీన్స్ లేపేసినట్టున్నారు. ఆ గొర్రెలు అదంతా ఏంటో మరి. అసలు కంక్లూజన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆయన క్యారెక్టర్ కి. ఆయనకి అసలు క్యారెక్టరే లేదు ఈ సినిమాలో, అది వేరే విషయం అనుకోండి. ఈ సినిమాని బాయ్కాట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మా వల్లే ఈ సినిమా దొబ్బిందని వాళ్ళ ఖాతాలో వేసుకుంటారేమో. కానీ నా ఉద్దేశం ప్రకారం సినిమాలో అసలు ఏమీ లేదు భయ్యా. సో ఆటోమేటిక్లీ అదే పెరిష్ అయిపోతుంది. ఎవరు ఆపాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్లీ దానంతటదే ఆగిపోతుంది. ఎందుకంటే లైలా ఈజ్ అ వెరీ బ్యాడ్ ప్రోడక్ట్. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే భయ్యా, ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో బాగున్నాడు చూడ్డానికి. ఆయన మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన బాగా చేశాడు. ఫైనలీ ప్రొడ్యూసర్ సాహు గారికి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, లైలా లాంటి సినిమాలు తీస్తే థైలా పట్టుకోవాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి సినిమాలు తీయండి సార్ ప్లీజ్. ఈ రివ్యూని ఇంకా డ్రాగ్ చేయాలనుకోవట్లేదు భయ్యా నేను, నన్ను డ్రాగ్ చేసి కొడతారు మీరు. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1 tomato భయ్యా. ఇది నా రివ్యూ భయ్యా, ఆర్ ర్యాంట్ ఏదో ఒకటి అనుకోండి. మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరెన్ని టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ ఛావా అని హిందీలో ఒక సినిమా రిలీజ్ అయింది భయ్యా. వికీ కౌశల్ ఇంకా రష్మిక మందానా ఉన్నారు దాంట్లో. ఆ సినిమా చూస్తాను, దాని రివ్యూ కూడా పెడతాను. సో కైండ్లీ సబ్స్క్రైబ్.